ఎప్పుడు లేవాలంటే అప్పుడు లేవు. ఇంట్లో పనులు చేయాలంటే నీకు ఇష్టమైతే చేయి, కష్టమైతే మానే. ఈ అమ్మాయికి కాదు, అందరికీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు చదువుదాం 2వ లైన్. నీకు నచ్చినట్లుగా ఉండు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. ఇది భయంకరమైనటువంటి మాట. మొదటి ఆ 3 లైన్లు కూడా చాలా అద్భుతకరంగా ఉంటాయి ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలికి. కానీ ఈ మాటను జ్ఞాపకం చేసుకునేసరికి గుండెలు రాయి పడుతుంది అనమాట. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి వచ్చినప్పుడు, పలానా సమయంలో పలానా కుర్రోడు బండి మీద నువ్వు తిరిగావు, పలానా అమ్మాయిని ఎక్కించుకుని నువ్వు తిరిగావు అనేటువంటి మాట వచ్చినప్పుడు దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎవరికి? ఈరోజు నువ్వు తల్లిదండ్రులను మాయ చేసి, మీ అన్నదమ్ములను మాయ చేసి, నీ గ్రామంలో ఉన్నటువంటి వారిని మాయ చేసి, బయటికి వెళ్ళిన తర్వాత కాలేజీలోనో లేకపోతే పలానా ప్లేసుల్లో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. కెమెరా తీస్తున్న యవనస్తులు కూడా చూస్తూ ఉన్నారు.